అండి ఈ ఛాంపియన్ ట్రోఫీలు ఈరోజు చాలా ఇంట్రెస్ట్ మ్యాచ్ జరగబోతుందండి. ఎందుకంటే పాకిస్తాన్ ఆశలు కూడా పెట్టుకుంది ఈ మ్యాచ్ పైన. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ గెలవాలనైతే పాకిస్తాన్ అయితే ప్రేయర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ గెలిస్తే పాకిస్తాన్‌కి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం నిన్న మాట్లాడుకున్నాం కదా! ఇండియా మ్యాచ్ మీద ఓడిపోవడంతో ఆల్మోస్ట్ ఔట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే వాళ్ళైతే ఉండిపోయారు. ఇప్పుడు గనక ఈరోజు గనక బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ని ఓడిస్తే ఆల్రెడీ న్యూజిలాండ్ 2 పాయింట్లతో ఉంటుంది. అలానే బంగ్లాదేశ్ 2 పాయింట్లతో ఉంటుంది. రేపొద్దున బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది. అది కూడా భారీ మెజార్టీతో గెలవాల్సి ఉంటుంది. అలానే ఇండియా ఏదైతే లాస్ట్ మ్యాచ్ ఆడుతుందో మార్చి 2 తారీఖు న్యూజిలాండ్ ఓడిపోవాలి. అప్పుడేంటి ఒక మ్యాచ్ బంగ్లాదేశ్, ఒక మ్యాచ్ పాకిస్తాన్, ఒక మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచుంటుంది కాబట్టి ఎవరైతే నెట్ రేట్ బెటర్ ఉంటుందో వాళ్ళైతే ఫైనల్‌కి అయితే వెళ్తారు. ఆ సెమీఫైనల్‌కి అయితే వెళ్తారు కాబట్టి ఇదొక్క ఛాన్స్ ఉంది. ఈరోజు అందుకే వాళ్ళైతే ప్రేయర్ చేస్తారు. చూద్దాం మరి న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీమ్ చూస్తే మీరు న్యూజిలాండే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. విల్ యంగ్ మంచి ఫామ్‌లోకొచ్చాడు. మంచి సెంచరీ కూడా చేయడం చూసాం. ఆ తర్వాత మీకు కెల్విన్ విలియమ్సన్ ఇంకా కెన్ మామ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. మిగతా బ్యాటర్స్ కూడా మంచిగానే ఉన్నారు. ఫిలిప్స్ కావచ్చు మంచిగానే ఉన్నాడు. బానే ఉంది టీమ్ అయితే మీకు కాన్వే ఇంకా ఫామ్‌లోకి వచ్చాడంటే మ్యాచ్‌ని తిప్పేయగలడు. మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది మీకు అక్కడైతే. చూద్దాం మరి ఇటు పక్కొచ్చేసి మొన్న రీసెంట్‌గానే హృదయం మంచి నాక్ ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే జకీర్ కూడా మంచిగా నాక్ ఆడడం చూసాం. కానీ ఎవరైతే సీనియర్ ప్రోస్ ఉన్నారో మెహదీ హసన్ మిరాజ్ కావచ్చు, ముస్తఫీర్ రహీమ్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి అయితే అంత రాలేదు. మహమద్దుల్లాని ఎందుకు ఆడించలేదో తెలియదు. మరి ఈ మ్యాచ్‌లో ఏమన్నా ఆడిస్తారేమో చూడాలి. అతను మంచి ప్లేయరు. మరి అతను చూద్దాం అతను ఆడిస్తే బాగుంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఓపెనర్స్ కానీ శ్యాంత్‌తో కెప్టెన్ నుంచి ఏమి రాలేదు. చూద్దాం మరి సౌమ్య సర్కార్ నుంచి కొంచెం ఇన్నింగ్స్ వస్తే మంచిగుంటుంది. వాళ్ళే గేమ్ చేంజర్‌గా మారతారు. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. న్యూజిలాండ్‌కి అలానే మెయిన్ ఏందంటే చర్చ పాకిస్తాన్ సెమీఫైనల్ రావాలంటే ఆహ్, మళ్ళీ ఇదైతే జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం మనకుంటుంది. పాకిస్తాన్ మళ్ళీ ఓడగొట్టడానికి. చూద్దాం మరి ఈరోజు చెప్పాను కదా! ఈక్వేషన్ ఇదే. ఈ ఈక్వేషన్ తోటైతే వాళ్ళైతే గెలవాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ వాళ్ళు. బంగ్లాదేశ్‌ని గెలుస్తారో లేదో చూద్దాం. 2:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఏం జరగబోద్దో.